బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసి హత్య చేయడంతో విషాదం నెలకొన్నది. బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ అత్త మరణానికి దారితీసింది. మద్యం మత్తులో ఉన్న అల్లుడు అత్తపై కత్తితో దాడి చేయడంతో అత్త మృతి చెందింది. మీరేమవుతారమ్మా? సుగంధమ్మడా? నేను ఇన్నేళ్ళు చంపాలంటే సార్ రాత్రి ఈ పిల్ల తప్పించుకొని ఇద్దరిని చిన్న పిల్లలను తీసుకొని వచ్చింది కొంతమంది. బండి ఆత్మకూరు మండలం కడమల గ్రామానికి చెందిన కళావతి కూతురు రాణిని అదే గ్రామానికి చెందిన సునీల్తో 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రావటంతో రాణి ఇదే గ్రామంలోని పుట్టింటికి వెళ్ళింది. భర్త సునీల్ భార్య రాణిని కాపురానికి రమ్మని అడిగాడు. అత్త స్పందిస్తూ కూతురును ఆదివారం పంపిస్తానని చెప్పటంతో మద్యం మత్తులో ఉన్న సునీల్ ఆవేశంతో అత్తపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయమైన కళావతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రేమించుకొని పెళ్లి చేస్తున్నారు సార్. వాళ్ళ భార్య భర్త గొడవడి వాడిని ఆమె ఇంటి దగ్గరనే పొరసనికి పోయినాడు. పొరసనికి పోయింటే వీళ్ళ అమ్మ దగ్గరికి ఆత్మరక్షణ కోసం వచ్చింది. అది వచ్చిన పాప వాళ్ళంతా ఇంటి పక్కల వాళ్ళని లేపింటే సరిపోయిండు. సరే వాళ్ళమ్మ దగ్గరికి పోయేసరికి వాళ్ళమ్మ ఎదురుగా పోయి ఏ లంజా నా పిల్లల్ని పంపించామంటే పొద్దున్న వచ్చారు పోనైనా అని గట్టిగానింది. ఏంది లంజా మాట్లాడతామంటే వచ్చారు పోరా అంటే నన్ను వరే అంటావని పొడిచింది సార్. 4 కోట్లు వచ్చినాడు. అంటే అందరూ ఒకే చోట ఉంటారు? మేము పోయి అందరం ఇడిపించి వాడిని కొట్టి పంపించినాం సార్. అందరూ ఒకే చోట ఉంటారమ్మా? వాళ్ళు వేరే అట్లా మెయిన్ రూట్లో ఉన్నారు సార్. వాళ్ళు ఆ పిల్లనే వరుసనికి పోయినాడు. ఇంటి దగ్గరనే వరుసనికి పోయింటే ఆ పిల్ల వచ్చింది ఇడికి వాళ్ళమ్మ కాడికి. వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళమ్మ ఇంకా పిల్లని కాపాడని కానీ తల్లి పిల్లని అడ్డపోయితే తల్లి ముందు పోయింది. పొట్టనీకి పోయినాడు. పొడిచి దగ్గరికి పోయి పొడిచినట్టు పొడిచి ఇంకా తీర పడిపోయేటప్పుడు అమ్మ నన్ను పొడిచినాడమ్మని పడిపోయింది. మేము పోయి అందరం చూస్తాను పొడిచి రక్తం అంతా కారిపోయి పాసు కూడా దానిలో వస్తుంది. ఏం లేదు సార్, వాళ్ళు భార్య మొత్తం గొడవ పడుకుంటున్నారు. గొడవ పడి ఇంకా ప్రతిసారి అట్లే జరుగుతానండి. కానీ సార్ అయితే ప్రాణాలు తీసినారు సార్. వాడు కారణాలు ఏం లేవు. వాళ్ళిద్దరు భార్య భర్త కొట్లాడుకున్నారు. అమ్మకాడికి వచ్చింది ఆ పిల్ల ఊరుకుంటా ఉండూరులో ఉంది కాబట్టి తల్లి వచ్చినందుకు అట్లా చేసినారు సార్ వాడు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.